నమస్తే, నేను మీ జర్నలిస్ట్ కృష్ణ. ఈరోజు యాక్షన్ 9 టీవీ స్టూడియోలో ఉన్నాము. ఈరోజు ఏదైతే ఒక స్పెషల్ స్టోరీ తోటి మేము ముందుకు వచ్చాము. ఏదైతే హైదరాబాద్ మహానగరానికి ఎలా ముప్పు వాటిల్లబోతుందో రాబో రోజుల్లో దానిపై ఒక విశ్లేషణ ఉంది. ఈరోజు ప్రజా ప్రశ్న పత్రికలో వచ్చిన కథనం చూద్దాము. ఈరోజు వచ్చినటువంటి ప్రజా ప్రశ్నలో చూద్దాం. 111 జీవోలో అక్రమ నిర్మాణాలు జోరు అనే వార్తా కథనం ఈరోజు వచ్చిందండి. దీనిపై పూర్తిగా మీకు డీటెయిల్స్ చెప్తాను. ఏంటంటే ఆ రోజు హైదరాబాద్ సంస్థానం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే నవాబ్ ఉన్నారో 1908లో వచ్చినటువంటి మూసీ వరదల వలన ఈ యొక్క హైదరాబాద్ నగరానికి పెను ముప్పుగా మారడంతో ఆ రోజు ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట చెరువు, హిమాయత్ సాగర్, ఈ రెండు జలాశయాలు ఒక 16 సంవత్సరాలు కష్టపడి ఈ యొక్క రెండు జలాశయాలను నిర్మించడం జరిగింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1912 నుంచి 1921 వరకు కూడా 9 సంవత్సరాలు ఉస్మాన్ సాగర్ నిర్మించడం జరిగింది. హిమాయత్ సాగర్ వచ్చేసి 1920 నుంచి 27 వరకు, అంటే 7 సంవత్సరాలు, మొత్తం కలిపి 16 సంవత్సరాలు కలిపి ఈ యొక్క రెండు జలాశయాలు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటి నవాబు నిర్మించడం జరిగిందండి. ఎందుకు అంటే 84 గ్రామాలతో కూడిన ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాంతం ఉన్నదో, ఇక్కడ ఏవైతే వరదలు వచ్చాయో ఆ వరదలకు ఈ జలాశయాలు నిండే విధంగా ఆ రోజు చర్యలు చేపట్టి మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజు ఈ యొక్క నిర్మాణాలు చేయడం జరిగింది. ఆ రోజు నిర్మాణాలు చేసి ఈ యొక్క హైదరాబాద్ మహానగరానికి నీటి కష్టాలు తీర్చడం జరిగింది. ఎందుకంటే దూరం చూపు అంటారు కదా, దూరం చూపు చూసి ఆ రోజు ఈ యొక్క నిర్మాణాలు చేయడం జరిగింది. ప్రజలను దృష్టిలో పెట్టుకొని, రాబో కాలం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణాలు చేయడం జరిగింది. ఆ రోజు చేసినటువంటి నిర్మాణాల వల్ల మొన్నటి వరకు కూడా, అంటే కృష్ణా వాటర్ రానంత వరకు కూడా ఆ రెండు జలాశయాలతోటి హైదరాబాద్ నగరానికి నీటి కష్టాలు తీరినాయండి. నీటి కష్టాలు ఇప్పటి వరకు కూడా తీరినాయి. అయితే ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నారో, కేసీఆర్ ప్రభుత్వం 111 జీవోని ఎత్తేయడంతో ఈ జీవో వలన ఈ యొక్క గ్రీన్ బెల్ట్ ఏదైతే ఉన్నదో ఈ గ్రీన్ బెల్ట్ తీసేసి కాంక్రీట్ జంగల్గా మారుతుందండి. ఇక్కడ చూద్దాం. గ్రీన్ బెల్ట్ నిబంధనలు గాలిలో, పరిరక్షించాల్సిన అధికారులు లంచాలకే పరిమితం. అంటే గ్రీన్ బెల్ట్ అనేది గాలికి వదిలేసి పరిరక్షించాల్సిన అధికారులు లంచాలకు పరిమితమైంది. అంటే అధికారులు ఏదైతే లంచాలకు మామూళ్లకు ఆశపడి ఈ యొక్క లంచాలకు పరిమితమే అవుతున్నారు, ఈ సహకరిస్తున్నారు. ఏదైతే అక్రమ నిర్మాణాలు, అదే బహుళ అంతస్తులు నిర్మాణాలు చేస్తుంటే ఈ యొక్క గ్రీన్ బెల్ట్ ఉండాల్సినటువంటి ఈ యొక్క ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 84 గ్రామాలతో కూడిన ప్రాంతం ఏదైతే ఉన్నదో అది ఉండాల్సిన మాత్రం కాంక్రీట్ జంగల్గా మారుస్తున్నారు అనేసి ఈ యొక్క చెప్తున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో పెరుగుతున్న కాంక్రీట్ అడవులు, అంటే ఈ యొక్క ప్రాంతంలో మొత్తం కాంక్రీట్, అంటే విల్లాలు కానీ బహుళ అంతస్తులు కానీ పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఈ యొక్క రాజకీయ నాయకుల అండతో చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ యొక్క శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ళ, శంకర్పల్లి ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు. ఈ యొక్క 1, 2, 3, 4 ప్రాంతాలలో ఈ యొక్క కాంక్రీట్ జంగలు చేస్తున్నారు. ఈ యొక్క విచ్చలవిడిగా నిర్మాణాలు చేస్తున్నారని చెప్పొచ్చు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన 111 జీవో నిబంధనల కాగితాలకే పరిమితం అయ్యాయనే విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంటే 111 జీవో ఆ రోజు మార్చి 8, 1996 అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జీవో, అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రెండు జలాశయాలు హైదరాబాద్ నగరానికి నీటి కష్టాలు తీరుస్తాయి కాబట్టి ఈ యొక్క రెండు జలాశయాలను దృష్టిలో పెట్టుకొని, నీటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 111 జీవో ఆ రోజు అప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. అయినా కానీ ఇప్పుడు గత ఉన్నటువంటి ప్రభుత్వము దానిపై ఎత్తివేయడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పొచ్చు. ఈ యొక్క ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలను కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు బేఖాతరు చేస్తూ భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైతే చూస్తున్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ ఈరోజు హైదరాబాద్ చుట్టుప్రాంతాల్లో
పెద్ద మొత్తంలో పెరిగిపోతుంది. ఏదైతే గ్రీన్ బెల్ట్ ఏదైతే హిమాయత్ సాగర్ ఈ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాంతంలో ఏదైతే 84 గ్రామాలు ఉన్నాయో అక్కడ పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేస్తారు, విల్లాలు కానీ కాంక్రీట్ జంగల్గా మారుస్తారు అనేసి ఈ యొక్క వార్తా కథనం సూచిస్తున్నది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జలాశయాల పరిసర ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా నిర్మాణాలపై పలు ఆంక్షలు అమల్లో ఉండాలి. అంటే ఈ జలాశయాలు ఉన్న ప్రాంతాల్లో నిర్మాణాల మీద కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఆ వీటిని నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా 10% మాత్రమే నిర్మాణం చేసి మిగిలిన 90% భూమిని ఖాళీ స్థలంగా లేదా వ్యవసాయ అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. అంటే 100%లో 10% మాత్రమే గృహ నిర్మాణం కోసం ఉపయోగించాలి, 90% ఖాళీ స్థలాలు వ్యవసాయ భూములుగా చేయాలి అని చెప్పేసి ఆ జీవో చెప్తున్నా కానీ గాలికి వదిలేసి ఇక్కడ చూస్తున్నాం కదండి, పెద్ద మొత్తంలో కాంక్రీట్ జంగల్ జీవో 111 జీవోలో అక్రమ నిర్మాణాలు కాంక్రీట్ రోడ్లు జంగల్గా మార్చారు. అంటే ఈ రోజు చూస్తున్నాం కదా, మానవుని మనుగడ మానవుడే ప్రశ్నార్థకం చేస్తున్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ యొక్క 111 జీవో వలన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి 84 గ్రామాల్లో ఈ కాంక్రీట్ జంగల్ ఏర్పడితే రేపు వచ్చే ముప్పును ఎవరు కాపాడుతారు, ఏ నాయకుడు కాపాడుతాడు, ఆ దిశగా ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మరో బెంగళూరు కాపోతుందా? ఎందుకంటే బెంగళూరులో ఇప్పుడు చూస్తున్నామండి నీటి కష్టాలు ఏ విధంగా ఉన్నాయి. గతంలో ఈ 2 జలాశయాలు ఉండడం వలన మన హైదరాబాద్ మహానగరానికి ఎంతమంది వచ్చినా ఎంతో మంది సుమారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఉన్నటువంటి జనాభా ప్రకారం 1,50,00,000 నుంచి 60,00,000 మంది ఉంటారండి హైదరాబాద్ నగరం నివసిస్తూ. ఆ విధంగా చూసినట్టయితే కృష్ణా వాటర్ పూర్తిగా అందరికీ సరిపోతుంది అనడంలో దానికి ఇక సమాధానం ఉంటుందా ఉండదా అనేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు 1,500 నుంచి 2,000 బోరు వేస్తేనే కానీ నీళ్లు పడే పరిస్థితి ఉంటుంది. అంటే 1,500, గతంలో 200, 300 వేసే రోజుల్లో ఈరోజు 1,500 నుంచి 2,000 బోరు వేస్తే కానీ నీరు పడే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఈ 2 జలాశయాలకు ముప్పు ఏర్పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి అన్నదానికి ప్రశ్నగానే మిగులుతున్నది. దీనిపై ఈ యొక్క వార్తా కథనంపై మీ యొక్క కామెంట్ రూపంలో తెలపండి. నమస్తే. Thank you.